అంజలి గురించి పక్కన పెట్టు మమ్మీ. అది నిద్రపోయాను అనుకుంటుంది. కానీ ఎందులోనూ మత్తు మందు కలిపేసి ఉంటారని నేను అంటున్నాను. మాస్క్ పెట్టుకుని అంజలి గొంతు మీద కత్తి పెట్టి బ్లాక్ మెయిల్ చేసే వీడియో నేను చూశాను. ఇదేంటి వాళ్ల వైపు నుంచి గొడవ వస్తుందనుకుంటే దీని వైపు నుంచి మొదలుపెట్టింది. చేసిందంత బద్రిగడైతే ఏజే మీదకి నెట్టి కొంప ముంచేలా ఉంది. ఏయ్, ఎవరి గురించి చెప్తున్నావు? మా ఏజే ఏంటో మాకు తెలుసు. నువ్వెలాంటి దానివో ప్రపంచమంతా తెలుసు. ఆ ప్రపంచానికి మీ ఏజే ఎలాంటి వాడో తెలీదు. నీ దగ్గర సాక్ష్యాలా? ఏంటవి? ఇదిగో ఇదే మాస్క్ తలకు తగిలించుకుని నా తలరాత మార్చాడు. ఇదొక్కటే కాదు, ఇది ఏజే ఫోను. ఈ ఫోన్ నుంచే నా ఫోన్కి వీడియోలు మెసేజ్లు వచ్చాయి. చూడండి, నా నెంబర్కు వచ్చిన మెసేజ్లు వీడియోలు అన్ని వరుసగా డిలీటెడ్ ఫర్ ఎవ్రీవన్. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఫ్రాడ్? ఎవరు మోసం చేసి పెళ్లి చేసుకున్నారు? నన్ను పిచ్చిదాని చేసి నన్ను టెన్షన్లో పడేసి ఆలోచించుకోవడానికి కూడా టైం ఇవ్వకుండా ఆ కోమలి తల మీద కొట్టమన్నది అతనే. ఆమె పెళ్లి బట్టలు నన్ను కట్టుకోమన్నది అతనే. ముసుగేసుకుని వచ్చి పీటల మీద కూర్చుని చావు అన్నది అతనే. అంతా చేసి ఏమీ ఎరగనట్టు సెంటర్లో శిలా విగ్రహంలా మెట్ల మీద ఎలా నిలబడ్డాడో చూడండి. ఇప్పుడు నేనెళ్ళి కేసు పెడితే ఏమవుతాడో ఆలోచించండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. తాళి కట్టిన వాడి మీద కేసేంటే? ఇప్పటికే నీ మీద వీళ్ళంతా ఎన్నో ఆరోపణలు చేశారు. ఈ పెళ్లితోనైనా నీ జీవితానికి అర్థం ఏర్పడిందని సంతోషించు. ఈ పసుపు తాడుని నువ్వు గౌరవించి తీరాల్సిందే. ఇది పసుపు తాడు కాదు మమ్మీ, బలి పశువు మెడలో కట్టే పలుపు తాడు. దీనికి విలువ లేకుండా చేశాడు. మీ ఏజేని ఊరికే వదలను. ఖచ్చితంగా కటకటాలు లెక్క పెట్టిస్తాను. వెళ్ళిక్కడి నుంచి, ముందు వెళ్ళిక్కడి నుంచి. ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్తే చాలు. నా కుటుంబం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటుంది. ఎక్కడి నుంచో వచ్చింది సుడిగాలిలా మొత్తం పరువుని మనశాంతిని చుట్టబెట్టుకుని పోవడానికి. నీలాంటి దాన్ని మామూలుగా పెళ్లి చేసుకోవడమే ఎవరి వల్ల కాదు. అలాంటిది మోసం చేసి మరీ పెళ్లి చేసుకోవాల్సిన కర్మ నాకు లేదు. అయినా సరే మోసం అంటున్నావు కాబట్టి వెళ్ళి నా మీద ఏ పోలీస్ స్టేషన్లో కేసు పెడతావో పెట్టు. ఎవరు అరెస్ట్ చేయడానికి వస్తారో నేను చూస్తాను. చూస్తారు.
తప్పకుండా చూస్తారు. స్పీచ్లొద్దు, వినే టైం నాకు లేదు. ఓపిక అసలే లేదు. నువ్వేం చేయాలనుకుంటున్నావో చేసుకో. దొంగ పెళ్లికి లక్షలు లక్షలు ఖర్చు పెట్టి మరీ చేసుకోవడానికి ఏజే పెద్ద పిచ్చోడని ఎవరు అనుకోరు. నీకు దమ్ముంటే, గెలుస్తాననే నమ్మకం ఉంటే వెళ్ళి గెలిచి చూపించు. వీరనారిలా ప్రతిజ్ఞలు చేయడం కాదు. ఇంకా నిలబడ్డావేంటి? వెళ్ళు. వెళ్ళకపోతే ఈ కిడ్నాపర్ దగ్గర ఇంకా ఉంటాననుకుంటున్నారా? చట్టం పుట్టింది మీలాంటి డబ్బున్న వాళ్ళ కోసం పని చేయడానికి కాదు, ప్రతి ఒక్కరికి న్యాయం జరిపించడానికి. ఆ న్యాయం జరిగేదాకా ఈ భాను నిద్రపోదు. ఏ భాను, నీకేమైనా మెంటల్ కిందా? ఆగు. నేను కోరుకున్నదే జరిపించారని సంతోషపడ్డాను. కానీ ఇదంతా నేను కోరుకున్నది కాదు. భానుని ఏజేని కలపడమే మీ సంకల్పం అయితే అదే జరిగి తీరాలి. అంటే ఆ కిడ్నాపర్ మీరే? నన్ను పిచ్చిదాన్ని చేసి నా మెడలో తాళి కట్టి నా గొంతు కోసారు. నేనంట ఫ్రాడ్ అంట, కిడ్నాప్ అంట, బ్లాక్మెయిల్ అంట. ఆ బేకారు ఏమనుకుంటుంది నా గురించి? ఎలా కనిపిస్తున్నాను? నా పెళ్ళైపోయింది. నువ్వు పెట్టిన 15 రోజుల గడువు లోపలే పెళ్ళైపోయింది. అయింది, అయిపోయింది, పోయింది. నువ్వు కోరుకున్నది జరిగిందా? నేను కోరుకున్నది జరిగిందా? నువ్వు కోరుకున్నట్టు నాకు ఒక భార్య వచ్చింది. నేను కోరుకున్నట్టు మళ్ళీ నన్ను నీ జ్ఞాపకాలకు వదిలేసింది, వెళ్ళిపోయింది. నీ కోరిక వల్ల అందరిలో నవ్వుల పాలయ్యాను. ప్రతి ఒక్కరూ చర్చించుకోవడానికి ఒక బలి పశువునయ్యాను. ఇవాళ 10 మంది నవ్వుకోవడానికి ఆ కళ్యాణ మండపం ఒక వేదిక అయింది. ఇప్పుడు నా మనసు తుఫాను ముందు ప్రశాంతతలా ఉందో, తుఫాను వచ్చి వదిలేసిపోయిన బీభత్సంలా ఉందో నాకే అర్థం కావట్లేదు. ఇంత సందిగ్ధంగా ఇంతకుముందు ఎప్పుడూ లేను. ఇక నీ నుంచి ఏ ఉత్తరం రాదు. నువ్వు ఏ కోరిక కోరవు. మళ్ళీ నాకు నీ జ్ఞాపకాలే ఊపిరిపోస్తాయి. సందిగ్ధం నుంచి బయటపడేలా చేస్తాయి. బలవంతంగా నా జీవితంలోకి తీసుకొచ్చిన పెళ్ళి అనే ప్రహసనం ఇవాళే జరిగింది, ఇవాళే ముగిసిపోయింది.
సామాన్లు సర్దండి. చుట్టుపక్కల వాళ్ళొచ్చి సూటిపోటి మాటలు మాట్లాడక ముందే మనం ఇల్లు ఖాళీ చేయాలి. ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్దామే? ఎక్కడికైనా సరే మీ కూతురు చేసిన ఘనకార్యాల గురించి తెలియని ఊరెళ్ళిపోదాం. బాను ఇంటికి రాలేదని నేను టెన్షన్ పడతా ఉంటే నువ్వు ఇల్లు ఖాళీ చేద్దాం అంటావేంటి? నీ కూతురు ఎక్కడికి పోతుందయ్యా? ఎడార్లో పడేసినా ఒంటినెక్కి సరాసరి ఇంటికే వస్తుంది. పెళ్ళైపోయిందిలే, దొంగ పెళ్ళైతే ఏంటి, బాగా బ్రతుకుతుంది కదా అని నేననుకుంటే ఆ ఏజే మీద కేసు పెడతారని బయలుదేరింది. రేయ్, ఎవరు మీరు? ఎందుకు నన్ను తీసుకొచ్చారు? మిమ్మల్ని అక్కడ ముగ్గురు కోడళ్ళతో పడి పడి వచ్చాను. మీరేంటి వాళ్ళకు మేల్ వర్షన్లో ఉన్నారు? మాట్లాడండి. ఎందుకు నన్ను ఎత్తుకొచ్చారు? ఇలా కట్టి పడేసారేంటి? రేయ్, మీకు మాటలు రావా? మాట్లాడరేంట్రా? ఏమైంది మీకు? పెళ్ళయింది. ఏంటి? వాళ్ళకి పెళ్ళయింది. పెళ్ళైతే మాట్లాడకూడదా? వాళ్ళు మాట్లాడినెవరు? మాట్లాడకపోతే చవటలు అంటారు. మాట్లాడితే విడాకులు అంటారు. మీకు పెళ్ళైందా? ష్! నువ్వు మాట్లాడక, నేను మాట్లాడాలి. అసలు వీళ్ళెవరు, నువ్వెవరు? వీళ్ళందరికీ నేను బాస్ని, చేసేది నా బాస్. చెప్పంగారా ఓటీపీనా? ఈ నైట్ ఏం ఆర్డర్ ఇచ్చావే? ఇప్పుడు నీకు పట్టు చేరేదానికే? నీకు కాకపోతే కరోనా కొనిస్తానా? మధ్యలో కరోనా దీనికి లాగుతావే? ఓటీపీ వచ్చింది. 777. ఎడమట్లేదే, నేను చెప్పింది ఓటీపీ నెంబరే. 777 7. రై, స్విచ్ ఆఫ్ చేసి పెట్టు. ఏమైంది? నాకు పెళ్ళయింది. బాగా అయ్యింది. నీకు అయింది. ఇవన్నీ మీకెలా తెలుసు? అసలు నువ్వెందుకు నన్ను కిడ్నాప్ చేయించావు? నీతో చాలా పని ఉంది. నువ్వు కిడ్నాపర్వా? కాదు. బ్లాక్మెయిల్ చేస్తావా? లేదు. మరెవరు నువ్వు? సిబిఐ ఆఫీసర్ విక్రమ్. సిబిఐ ఆఫీసర్వా? అవును. నువ్వు ఓటీపీలో కాలేశావు. పట్టుకోవాల్సింది నన్ను కాదు, ఆ ఏజేని. ఆ ఏజీని పట్టుకోవటానికే నిన్ను తీసుకొచ్చాను. నేను పట్టివ్వడం ఏంటి? మరి మీరేం చేస్తారు? ఓటీపీలు చెప్పుకుంటూ కూర్చుంటారా? చెప్పేది పూర్తిగా విను. ఆ అలవాటు మనకు లేదు. అసలు ఆ ఏజీ ఏం చేశాడో తెలుసా? ఏజీ కాదు, హిట్లర్. హిట్లర్ ఏం చేశాడో తెలుసా? మా చెల్లిని కిడ్నాప్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుని నా గొంతు కోసాడు. నా జీవితంలో నిప్పులు పోశాడు. నా బ్రతుకు సర్వనాశనం చేశాడు. కావాలంటే నేను సాక్ష్యాలు చూపిస్తాను. అతనొక ఫ్రాడ్ అని నిరూపిస్తాను. నువ్వు నిరూపించాల్సింది అతను ఫ్రాడ్ అని కాదు. మరి గాడ్ అని నిరూపించాలా? అతను ఒక హంతకుడు నిరూపించాలి.
ఎస్, అతను ఒక మర్డర్ చేశాడు. ఏం లేదు, నువ్వెక్కడ పొరపాటు పడ్డావు. ఏజే హిట్లర్ లాంటి వాడే కానీ మరీ మర్డర్లు చేసేంత కిరాతకుడు కాదు. పాపం. పాపం ఏంటి? అతను నిజంగానే పాపం చేశాడు. ఏజీ చంపింది ఎవరినో తెలుసా? ఎవరిని? అతని భార్య ప్రవళికని. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంత అర్ధరాత్రి ఓటీపీ కోసం ఫోన్ చేసిన మీ ఆవిడనే ఏమీ చేయలేకపోయావు. అలాంటిది గోడకు ప్రవళిక ఫోటో పెట్టుకుని రోజుకు 100 సార్లు ఆ ఫోటో ముందు నిలబడి ఎవ్వరికి వినబడకుండా ఏదో మాట్లాడుకుని కళ్ళు తుడుచుకుని ఆ ఏజ్ ఏంటి? అంతగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యని చంపడమేంటి? నాన్ సెన్స్. నేను నమ్మను. నేను నిన్ను నమ్మించడానికి తీసుకురాలేదు. కోర్టుని నమ్మించడానికి సాక్ష్యాలు కావాలి. ఆ సాక్ష్యాలు నా దగ్గర ఎందుకుంటాయి? మళ్ళీ నువ్వు ఆ ఇంట్లో అతని భార్యగా అడుగు పెడితే దొరుకుతాయి. నేనా? మళ్ళీ ఆ ఇంటికా? చచ్చిన ఆ గడప తొక్కనని ఛాలెంజ్ చేసొచ్చాను. నువ్వు సహాయం చేసి తీరాల్సిందే. నేను సాయం చేయడం ఏంటి? మీకు నా గురించి పూర్తిగా తెలిసినట్టు లేదు. నా వల్ల ఏది కాదని భీమవరం మొత్తం తెలుసు. ఎవరిని కిడ్నాప్ చేసి అడిగినా చెప్తారు. నీ వల్ల మాత్రమే అవుతుందని నేనంటున్నాను. నువ్వు మళ్ళీ ఏజీ ఇంటికి వెళ్ళి ఉంటేనే ఆ సాక్ష్యాలు దొరుకుతాయి. సాక్ష్యాలు చెప్పడం అంటే ఓటీపీ చెప్పినంత ఈజీ అనుకున్నావా? అతను నిజంగా ఆ భార్యని హత్య చేసే ఉంటే ఈ భార్యని మాత్రం ఎందుకు వదిలిపెడతాడు? నన్ను చంపేస్తాడు. అప్పుడు మీరు ఈ 2 సాక్ష్యాల కోసం ఏజేనే కిడ్నాప్ చేయాలి. నువ్వు లైట్ తీసుకుంటున్నావు. ఇదొక మర్డర్ కేస్. ఒక్క సాక్ష్యం దొరికిన చాలు ఏజీ ప్రవళికను చంపిన నేరానికి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తాడు. ఇదేం ఫిట్టింగ్ రా దేవుడా, నా వల్ల కాదు. ఏసీను ఫోన్ స్విచ్ ఆఫ్ చేయమన్నా కదా? చేశాను సార్. మరి మోతుందండి? మీకు కాదు మేడం, నాకు చేస్తున్నారు. ఈ బేకారి నన్ను డిస్టర్బ్ చేయడానికే పుట్టింది. ఎందుకు పెళ్లి చేసుకుంది? ఎందుకు పరువు తీసిపోయింది? ఎవరు రమ్మన్నారు? ఎవరు పొమ్మన్నారు? పోలీస్ కేసు పెడుతుందంట. పెట్టుకొని ఎవడు భయపడతాడంట? ఓ బేకారి, ఈసారి నేనెవరో తెలుసుకునే టైం వచ్చింది.